ఎలా ప్రవర్తిస్తున్నాడు పూర్తిగా తెలుసుకోండి, నాకు తెలియాలి విషయాలన్నీ కూడా అన్నాడు. చారేణ విదిత శత్రు పండితైర్వసుధాధిపై యుద్ధే స్వల్పేన యత్నేన సమాసాద్య నిరస్యతే. ఎందుకు ఇవన్నీ అంటున్నానో తెలుసయ్యా మీకు? రాముడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఎలా నిద్రిస్తున్నాడు, ఎలా మేల్కొంటూ ఉన్నాడు, ఎలా తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు, తన మిత్రుడితో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడు, తన ఆలోచనల్ని ఎవరికి పంచుకుంటున్నాడు, తన ఆంతరంగికులు ఎవరు, అసలు తన పక్కన ఉండేటటువంటి వాళ్ళు రాముడితో ఎలా ప్రవర్తిస్తున్నారు? ప్రేమగా ప్రవర్తిస్తున్నారా? బలవంతంగా ఉండి ఎంతో ప్రవర్తిస్తున్నారా? ఆంతరంగికులు ఎవరు? అంతేకాకుండా ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాడు, ఏ నీరు త్రాగుతున్నాడు, ఈ విషయాలన్నీ నాకు క్షుణ్ణంగా మీరు చెప్పాలి. ఎందుకు అంటారేమో, పండితులు చెప్తారు, శత్రువు బలాబలాలు అతని అలవాట్లన్నీ తెలిస్తే మనం యుద్ధం చాలా సులువుగా చేయొచ్చు అని పండితులు అంటారు. చిన్న ప్రయత్నంతోనే జయం మనం పొందవచ్చు, చిన్న ప్రయత్నం చేసి శత్రువును ఓడించవచ్చు. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని రండి అన్నాడు రావణుడు ఈ యొక్క గూఢచారులు ఇద్దరికి కూడా. కథం స్వపితి జాగర్తి కిమత్య చ కరిష్యతి విజ్ఞాయ